ఇక్కడికి వచ్చినందుకు మనకి యూరియా కోసం వచ్చినాయి కాబట్టి 10 నిమిషాలు ఒప్పి పెట్టండి. ఇంకా వచ్చేసి మనం ఒక 8 వేల పెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఒప్పి పెట్టండి. ఎందుకంటే ఎదుగున్న రైతులకి వినపడట్లేదు. ఆ జిరాక్స్ పేరు ఇస్తున్నాం, మీరు కౌలు కేజీ వాళ్ళు తీసుకొస్తున్నారు, అక్కడ పడేస్తే మళ్ళీ ఇవ్వం. అందుకని ఒక 10 నిమిషాలు ఒప్పి పెట్టండి. సైలెంట్ కూడా ఉండండి. ఇంతమంది ఎందుకు మీకోసమే కదా. ఇక్కడికి వచ్చే వారం పెడితే ఉంది మీకు వెనకాయతో చెప్పడనే లేదా. కూర్చోండి. షేక్ ఇమాం రాదమ్మా కాలేజీగా చేస్తాను. నా పేరు గాలి కృష్ణారావు, ఖమ్మం జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ని. ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి యూరియా పూర్తి స్థాయిలో అందట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కాకపోతే దేశం మొత్తం కూడా యూరియా సరఫరా జరుగుతుంది. పక్కన ఉన్న ఆంధ్రాలో కూడా ఇటువంటి ఇబ్బంది లేదు. కేవలం మన తెలంగాణలో మన దగ్గర మాత్రమే ఎందుకు జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో యూరియా సప్లై చేయాలి. రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా యూరియా అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను. నా పేరు చల్ల నరేష్ అండి, కల్లాడ బీజేపీ మండల కార్యదర్శిని. రైతులుగా కష్టం ఎవరు భరించలేరు. పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఏ ఒక్క రైతుకు కూడా యూరియా కట్ట అనేది సరఫరా అనేది రాలేదు. కౌలు రైతు అనేవాళ్ళు పంటలు వేయకూడదా? నేను ఒక గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. కౌలు రైతు పంటలు వేస్తే వాళ్ళకి యూరియా కట్ట, ఆ రైతు వచ్చిందా కూడా యూరియా కట్ట ఈయన దుస్థితిగా మారిపోయింది. ఉదయం 3 కాడ నుంచి ఇప్పుడు దాకా వచ్చినా కానీ కౌలు రైతుకు అనేవారికి యూరియా కట్ట కూడా ఈయన పరిస్థితి దారుణంగా ఉంది. ఇది నేను ప్రభుత్వాన్ని మరీ ఘోరంగా ఖండిస్తున్నాను. దీన్ని ఈరోజు ఉదయం తల్లాడ సొసైటీకి మందుకట్టలు వస్తున్నాయని రైతులు తెల్లవారుజాముటి నుంచి 4 గంటల నుంచి వందలాది మంది రైతులు, సుమారుగా 6 నుంచి 800 మంది రైతులు సొసైటీ కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ నిర్వాహకులు టోకెన్ల ప్రకారం రైతులకు ఒక్కొక్కటే ఇస్తున్నారు. ఆ తర్వాత కౌలు రైతులకి కూడా ఇవ్వటం లేదు. ఏదైతే పట్టాదారు పేరున్నదో ఆ రైతుకు మాత్రమే ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. మన సొసైటీ పరిధిలో రైతులు మొత్తం కూడా కౌలు రైతులే 50% పైగా ఉన్నారు. మరి ఆ రైతులు ఏం కావాలనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పుడు రైతులకి తక్షణమే యూరియా అనేది చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి. పంటలు వేసి దాదాపు 2 నెలలు కావస్తుంది. అరకొరగా మాత్రమే సరఫరా చేశారు. ఇప్పుడు ఈ యూరియా సరఫరా లేకపోతే రైతుల దిగుబడిలో గణనీయమైనటువంటి నష్టం జరిగింది. కనీసం వేసినటువంటి పెట్టుబడి కూడా రైతు తీసుకునే పరిస్థితిలో లేడు. కాబట్టి తక్షణమే రైతాంగానికి సరిపడా యూరియాని సరఫరా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ తాజుద్దీన్, మండల వ్యవసాయ అధికారి, తల్లాడు మండలం. మన తల్లాడు మండలంలో యూరియా రిక్వైర్మెంట్ అనుగుణంగా యూరియా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా దశల వారీగా యూరియా సప్లై చేస్తుంది. కాబట్టి యూరియా గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం గత నెల చూస్తున్నట్లయితే మనకు దాదాపుగా 180 మెట్రిక్ టన్స్ వరకు కూడా మనము ఈ పిఎస్సిఎస్ తల్లాడ ద్వారా రైతులకు అందించడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గత సంవత్సరం 2024 జూలైలో చూసుకున్నట్లయితే మనకు 60 మెట్రిక్ టన్సే వచ్చింది. అదేవిధంగా 2025లో జూలైలో చూసుకుంటే మనకు 180 మెట్రిక్ టన్స్ వరకు కూడా రైతులకు అందించడం జరిగినది. అదేవిధంగా ఆగస్టులో చూసుకున్నట్లయితే మనకు ఇప్పటి వరకు 101 మెట్రిక్ టన్స్ వరకు కూడా యూరియా రావడం జరిగినది. ప్రతి రైతుకు యూరియా అందాలనే ఉద్దేశంతో టోకెన్ సిస్టమ్ ద్వారా సొసైటీ, తల్లాడ సొసైటీ మరియు వ్యవసాయ అధికారులు అందరం కలిసి ఒక దశల వారీగా ఒక కూపన్ సిస్టమ్ పెట్టేసి టైమింగ్ మెన్షన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్న టైమింగ్ కూడా మెన్షన్ చేసి ఆ టైం ప్రకారం రావాలని చెప్తున్నారు. రైతులు యూరియా అందరూ యూరియా అనే ఆందోళన చెందకుండా ప్రతి రైతు కూడా యూరియా అందిస్తాము. అదేవిధంగా యూరియా షార్టేజ్ అనేది ప్రస్తుతానికి అయితే మన దగ్గర లేదు. కాబట్టి వ్యవసాయ తెలియజేస్తున్నాము.